క్రికెట్ పాకిస్తాన్ క్రికెట్లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే పాకిస్తాన్లో క్రికెట్ ఆడేందుకు చాలా దేశాలు పెద్దగా ఆసక్తి చూపించిన సమయంలో మరో పిడుగు ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై పడేలా కనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ జట్టు క్రికెటర్ ప్రస్తుతం పాకిస్తాన్ ఏ టీం తరపున ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న యువ క్రికెటర్ హైదర్ అలీని అత్యాచారం ఆరోపణలపై మాంచెస్టర్ పోలీసులు అరెస్టు చేశారు. 24 ఏళ్ల ఆటగాడు హైదర్ అలీని మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కలకలం సృష్టించగా బోర్డు వెంటనే అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. హైదర్ అలీ పాస్పోర్టును కూడా ఇంగ్లాండ్లో స్వాధీనం చేసుకున్నారు. హైదర్ అలీ అక్టోబర్ 2, 2000 సంవత్సరంలో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అట్టక్లో జన్మించారు. ఇప్పటి వరకు ఈ ఆటగాడు తన దేశం కోసం 2 వన్డేలు, 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. హైదర్ అలీ 2 సంవత్సరాల క్రితం ఆసియా క్రీడలలో చివరిసారిగా పాకిస్తాన్ తరపున ఆడాడు. 2020లో దక్షిణాఫ్రికాలో పాకిస్తాన్ అండర్-19 ప్రపంచ కప్లో ఆడాడు. సెప్టెంబర్ 2020లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో హైదర్ అలీ టీ20 అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నవంబర్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ వన్డే అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఆ తర్వాత వన్డేలో కూడా ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు హైదర్ అలీ 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 505 పరుగులు, 2 వన్డేలలో 42 పరుగులు చేశాడు. టీ20లో 3 హాఫ్ సెంచరీలు కూడా అతడి ఖాతాలో ఉన్నాయి. కోచ్ మైక్ హాసన్ వంటి దిగ్గజాల దృష్టిలో ఉన్న హైదర్ అలీ పాకిస్తాన్ జట్టులో ఒక కీలక ఆటగాడిగా ఎదుగుతాడని చాలా మంది భావించారు. పాకిస్తాన్ షాహిన్స్ జట్టు జూలై 17 నుంచి ఆగస్టు 6 వరకు యూకే పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో ఉన్న సమయంలో మాంచెస్టర్ నగరంలో జూలై 23న జరిగిన ఒక అత్యాచారం ఘటనపై గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో అనుమానితుడిగా హైదర్ అలీని గుర్తించారు. ఆగస్టు 3న బెకన్హామ్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుండగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతన్ని బెయిల్పై విడుదల చేసి అతడి పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున మొదట పోలీసులు అధికారికంగా అతడి పేరును వెల్లడించలేదు. కానీ మీడియాలో ఈ విషయం వెల్లడైంది. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తక్షణమే స్పందించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు హైదర్ అలీని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్న పీసీబీ ప్రకటించింది. ఈ కేసులో యూకే చట్టపరమైన ప్రక్రియలకు పూర్తి సహకారం అందిస్తామని పీసీబీ పేర్కొంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత పీసీబీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే హక్కు తమకుందని కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో హైదర్ అలీకి న్యాయ సహాయం అందిస్తున్నట్టు కూడా బోర్డు తెలిపింది. హైదర్ అలీ కెరీర్లో వివాదాలు ఇది మొదటిసారి కాదు. 2021లో అబుదాబిలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ సమయంలో అతడు కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించాడు. ఈ కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతడిని సస్పెండ్ చేసి అదే ఏడాది ఇంగ్లాండ్, వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లే జట్టు నుంచి తొలగించింది. ఇప్పుడు ఈ తీవ్రమైన ఆరోపణలు అతడి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. క్రికెట్ పాకిస్తాన్ క్రికెట్లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే పాకిస్తాన్లో క్రికెట్ ఆడేందుకు చాలా దేశాలు పెద్దగా ఆసక్తి చూపించిన సమయంలో మరో పిడుగు ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై పడేలా కనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ జట్టు క్రికెటర్ ప్రస్తుతం పాకిస్తాన్ ఏ టీం తరపున ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న యువ క్రికెటర్ హైదర్ అలీని అత్యాచారం ఆరోపణలపై మాంచెస్టర్ పోలీసులు అరెస్టు చేశారు. 24 ఏళ్ల ఆటగాడు హైదర్ అలీని మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కలకలం సృష్టించగా బోర్డు వెంటనే అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. హైదర్ అలీ పాస్పోర్టును కూడా ఇంగ్లాండ్లో స్వాధీనం చేసుకున్నారు. హైదర్ అలీ అక్టోబర్ 2, 2000 సంవత్సరంలో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అట్టక్లో జన్మించారు. ఇప్పటి వరకు ఈ ఆటగాడు తన దేశం కోసం 2 వన్డేలు, 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. హైదర్ అలీ 2 సంవత్సరాల క్రితం ఆసియా క్రీడలలో చివరిసారిగా పాకిస్తాన్ తరపున ఆడాడు. 2020లో దక్షిణాఫ్రికాలో పాకిస్తాన్ అండర్-19 ప్రపంచ కప్లో ఆడాడు. సెప్టెంబర్ 2020లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో హైదర్ అలీ టీ20 అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నవంబర్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ వన్డే అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఆ తర్వాత వన్డేలో కూడా ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు హైదర్ అలీ 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 505 పరుగులు, 2 వన్డేలలో 42 పరుగులు చేశాడు. టీ20లో 3 హాఫ్ సెంచరీలు కూడా అతడి ఖాతాలో ఉన్నాయి. కోచ్ మైక్ హాసన్ వంటి దిగ్గజాల దృష్టిలో ఉన్న హైదర్ అలీ పాకిస్తాన్ జట్టులో ఒక కీలక ఆటగాడిగా ఎదుగుతాడని చాలా మంది భావించారు. పాకిస్తాన్ షాహిన్స్ జట్టు జూలై 17 నుంచి ఆగస్టు 6 వరకు యూకే పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో ఉన్న సమయంలో మాంచెస్టర్ నగరంలో జూలై 23న జరిగిన ఒక అత్యాచారం ఘటనపై గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ
ఈ కేసులో అనుమానితుడిగా హైదర్ అలీని గుర్తించారు. ఆగస్టు 3న బెకన్హామ్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుండగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతన్ని బెయిల్పై విడుదల చేసి అతడి పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున మొదట పోలీసులు అధికారికంగా అతడి పేరును వెల్లడించలేదు. కానీ మీడియాలో ఈ విషయం వెల్లడైంది. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తక్షణమే స్పందించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు హైదర్ అలీని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్న పీసీబీ ప్రకటించింది. ఈ కేసులో యూకే చట్టపరమైన ప్రక్రియలకు పూర్తి సహకారం అందిస్తామని పీసీబీ పేర్కొంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత పీసీబీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే హక్కు తమకుందని కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో హైదర్ అలీకి న్యాయ సహాయం అందిస్తున్నట్టు కూడా బోర్డు తెలిపింది. హైదర్ అలీ కెరీర్లో వివాదాలు ఇది మొదటిసారి కాదు. 2021లో అబుదాబిలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ సమయంలో అతడు కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించాడు. ఈ కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతడిని సస్పెండ్ చేసి అదే ఏడాది ఇంగ్లాండ్, వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లే జట్టు నుంచి తొలగించింది. ఇప్పుడు ఈ తీవ్రమైన ఆరోపణలు అతడి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. క్రికెట్ పాకిస్తాన్ క్రికెట్లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే పాకిస్తాన్లో క్రికెట్ ఆడేందుకు చాలా దేశాలు పెద్దగా ఆసక్తి చూపించిన సమయంలో మరో పిడుగు ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై పడేలా కనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ జట్టు క్రికెటర్ ప్రస్తుతం పాకిస్తాన్ ఏ టీం తరపున ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న యువ క్రికెటర్ హైదర్ అలీని అత్యాచారం ఆరోపణలపై మాంచెస్టర్ పోలీసులు అరెస్టు చేశారు. 24 ఏళ్ల ఆటగాడు హైదర్ అలీని మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కలకలం సృష్టించగా బోర్డు వెంటనే అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. హైదర్ అలీ పాస్పోర్టును కూడా ఇంగ్లాండ్లో స్వాధీనం చేసుకున్నారు. హైదర్ అలీ అక్టోబర్ 2, 2000 సంవత్సరంలో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అట్టక్లో జన్మించారు. ఇప్పటి వరకు ఈ ఆటగాడు తన దేశం కోసం 2 వన్డేలు, 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. హైదర్ అలీ 2 సంవత్సరాల క్రితం ఆసియా క్రీడలలో చివరిసారిగా పాకిస్తాన్ తరపున ఆడాడు. 2020లో దక్షిణాఫ్రికాలో పాకిస్తాన్ అండర్-19 ప్రపంచ కప్లో ఆడాడు. సెప్టెంబర్ 2020లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో హైదర్ అలీ టీ20 అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నవంబర్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ వన్డే అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఆ తర్వాత వన్డేలో కూడా ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు హైదర్ అలీ 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 505 పరుగులు, 2 వన్డేలలో 42 పరుగులు చేశాడు. టీ20లో 3 హాఫ్ సెంచరీలు కూడా అతడి ఖాతాలో ఉన్నాయి. కోచ్ మైక్ హాసన్ వంటి దిగ్గజాల దృష్టిలో ఉన్న హైదర్ అలీ పాకిస్తాన్ జట్టులో ఒక కీలక ఆటగాడిగా ఎదుగుతాడని చాలా మంది భావించారు. పాకిస్తాన్ షాహిన్స్ జట్టు జూలై 17 నుంచి ఆగస్టు 6 వరకు యూకే పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో ఉన్న సమయంలో మాంచెస్టర్ నగరంలో జూలై 23న జరిగిన ఒక అత్యాచారం ఘటనపై గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో అనుమానితుడిగా హైదర్ అలీని గుర్తించారు. ఆగస్టు 3న బెకన్హామ్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుండగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతన్ని బెయిల్పై విడుదల చేసి అతడి పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున మొదట పోలీసులు అధికారికంగా అతడి పేరును వెల్లడించలేదు. కానీ మీడియాలో ఈ విషయం వెల్లడైంది. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తక్షణమే స్పందించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు హైదర్ అలీని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్న పీసీబీ ప్రకటించింది. ఈ కేసులో యూకే చట్టపరమైన ప్రక్రియలకు పూర్తి సహకారం అందిస్తామని పీసీబీ పేర్కొంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత పీసీబీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే హక్కు తమకుందని కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో హైదర్ అలీకి న్యాయ సహాయం అందిస్తున్నట్టు కూడా బోర్డు తెలిపింది. హైదర్ అలీ కెరీర్లో వివాదాలు ఇది మొదటిసారి కాదు. 2021లో అబుదాబిలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ సమయంలో అతడు కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించాడు. ఈ కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతడిని సస్పెండ్ చేసి అదే ఏడాది ఇంగ్లాండ్, వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లే జట్టు నుంచి తొలగించింది. ఇప్పుడు ఈ తీవ్రమైన ఆరోపణలు అతడి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. క్రికెట్ పాకిస్తాన్ క్రికెట్లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే పాకిస్తాన్లో క్రికెట్ ఆడేందుకు చాలా దేశాలు పెద్దగా ఆసక్తి చూపించిన సమయంలో మరో పిడుగు ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై పడేలా కనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ జట్టు క్రికెటర్ ప్రస్తుతం పాకిస్తాన్ ఏ టీం తరపున ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న యువ క్రికెటర్ హైదర్ అలీని అత్యాచారం ఆరోపణలపై మాంచెస్టర్ పోలీసులు అరెస్టు చేశారు. 24 ఏళ్ల ఆటగాడు హైదర్ అలీని మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కలకలం సృష్టించగా బోర్డు వెంటనే అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. హైదర్ అలీ పాస్పోర్టును కూడా ఇంగ్లాండ్లో స్వాధీనం చేసుకున్నారు. హైదర్ అలీ అక్టోబర్ 2, 2000 సంవత్సరంలో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అట్టక్లో జన్మించారు. ఇప్పటి వరకు ఈ ఆటగాడు తన దేశం కోసం 2 వన్డేలు, 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. హైదర్ అలీ 2 సంవత్సరాల క్రితం ఆసియా క్రీడలలో చివరిసారిగా పాకిస్తాన్ తరపున ఆడాడు.
2020లో దక్షిణాఫ్రికాలో పాకిస్తాన్ అండర్-19 ప్రపంచ కప్లో ఆడాడు. సెప్టెంబర్ 2020లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో హైదర్ అలీ టీ20 అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నవంబర్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ వన్డే అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఆ తర్వాత వన్డేలో కూడా ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు హైదర్ అలీ 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 505 పరుగులు, 2 వన్డేలలో 42 పరుగులు చేశాడు. టీ20లో 3 హాఫ్ సెంచరీలు కూడా అతడి ఖాతాలో ఉన్నాయి. కోచ్ మైక్ హాసన్ వంటి దిగ్గజాల దృష్టిలో ఉన్న హైదర్ అలీ పాకిస్తాన్ జట్టులో ఒక కీలక ఆటగాడిగా ఎదుగుతాడని చాలా మంది భావించారు. పాకిస్తాన్ షాహిన్స్ జట్టు జూలై 17 నుంచి ఆగస్టు 6 వరకు యూకే పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో ఉన్న సమయంలో మాంచెస్టర్ నగరంలో జూలై 23న జరిగిన ఒక అత్యాచారం ఘటనపై గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో అనుమానితుడిగా హైదర్ అలీని గుర్తించారు. ఆగస్టు 3న బెకన్హామ్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుండగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతన్ని బెయిల్పై విడుదల చేసి అతడి పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున మొదట పోలీసులు అధికారికంగా అతడి పేరును వెల్లడించలేదు. కానీ మీడియాలో ఈ విషయం వెల్లడైంది. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తక్షణమే స్పందించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు హైదర్ అలీని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్న పీసీబీ ప్రకటించింది. ఈ కేసులో యూకే చట్టపరమైన ప్రక్రియలకు పూర్తి సహకారం అందిస్తామని పీసీబీ పేర్కొంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత పీసీబీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే హక్కు తమకుందని కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో హైదర్ అలీకి న్యాయ సహాయం అందిస్తున్నట్టు కూడా బోర్డు తెలిపింది. హైదర్ అలీ కెరీర్లో వివాదాలు ఇది మొదటిసారి కాదు. 2021లో అబుదాబిలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ సమయంలో అతడు కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించాడు. ఈ కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతడిని సస్పెండ్ చేసి అదే ఏడాది ఇంగ్లాండ్, వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లే జట్టు నుంచి తొలగించింది. ఇప్పుడు ఈ తీవ్రమైన ఆరోపణలు అతడి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.